ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, పర్టికులర్గా ఈ వీడియోలో కాస్త ఎస్ఐఎఫ్ గురించి సావధానంగా మాట్లాడుకుందాం. జస్ట్ రీసెంట్గా ఒక 5-6 మంత్స్ నుంచి ఎస్ఐఎఫ్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన న్యూస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్కెట్లోకి వస్తుంది. సో అంటే లాస్ట్ 5-6 మంత్స్ నుంచి ఇప్పటి వరకు అసలు ఎస్ఐఎఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అండ్ ఎన్ని కేటగిరీ ఆఫ్ ఫండ్స్ని ఎస్ఐఎఫ్లోకి తీసుకొచ్చారు, అండ్ సెబీ రెగ్యులేషన్ ఎలా ఉంది, అండ్ ఎవరెవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారు ఎస్ఐఎఫ్లో? ఇప్పటి వరకు అయితే ఇంకా అన్ని ఎన్ఎఫ్ఎల్లోనే ఉన్నాయండి. అండ్ ఆల్మోస్ట్ ఒక 1000 కోట్లు అయితే కలెక్ట్ చేశారు. ఈ రోజు నవంబర్ 10th మనం మాట్లాడుతుంది. ఈ రోజు వరకు అయితే ఈ ఎస్ఐఎఫ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత 1000 కోట్లు కలెక్ట్ చేశారు అంతే కొత్తగా. ఒకవేళ మీరు బై చేద్దామన్నా జిరోదా గ్రో ఇలాంటి ప్లాట్ఫామ్లు ఇంకా దొరకలేదు, ఇంకా వాళ్ళు దానికి ఇవ్వలేదన్నమాట ఎక్స్పోజర్. మీరు కావాలంటే ఏఎంసీ ఏ ఫండ్ అయితే లాంచ్ చేశారో ఆ ఏఎంసీ పోర్టల్ నుంచి కొనుక్కోవచ్చు మీరు కావాలంటే. బట్ మినిమం సైజ్ అయితే 10 లక్షలు. 10 లక్షల టికెట్ సైజ్. టికెట్ సైజ్ 10 లక్షలు. ఎస్ఐఎఫ్ పెట్టుకోవచ్చు. 10 లక్షలు దాటి విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. బట్ అమౌంట్ మీరు ఆ 10 లక్షల లోన్స్ విత్డ్రాల్ కాదు, 10 లక్షలు ఇచ్చుకుంటే ఒక యూనిట్ లాగా అనమాట అంతే. మీరు తీసుకున్న 10 లక్షలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కాబట్టి మీరు రిడెంప్షన్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మినిమం అయితే 10 లక్షలు మెయింటైన్ చేయాలి అక్కడ. ఓకే, ఆ టికెట్ సైజ్ మినిమం 10 లక్షలు అనమాట. అది దీంట్లో రకాలు ఏంటంటే అచ్చం ఈక్విటీ నుంచి ప్రతి ఏఎంసీ కంపెనీకి 3 రకాల పర్మిషన్ ఇచ్చారు. అంటే ఒక ఈక్విటీలో 3 వెరైటీలు దొరుకుతాయి. మనం మ్యూచువల్ ఫండ్కి వెళ్ళామనుకోండి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్, ఫ్లెక్స్ క్యాప్, ఇలా 100 రకాలు దొరుకుతాయి కదా. ఇక్కడ అన్ని దొరకవు. ఈక్విటీ సంబంధించి 3 దొరుకుతాయి. ఒకటి ఈక్విటీ లాంగ్ అండ్ షార్ట్. అంటే ఈక్విటీ మార్కెట్ మొత్తం ఎక్కడైనా పెడతారు వాళ్ళు, లాంగ్ అండ్ షార్ట్ అనమాట. ఇప్పుడు ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్కి వీటికి తేడా ఏంటంటే 25% మనీని నేకెడ్ ఆప్షన్స్కి, ఫీచర్స్కి అలౌ చేస్తారు దీంట్లో. అపార్ట్ ఫ్రమ్ ద హెడ్జింగ్తో పాటు ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో షార్టింగ్ కూడా అలౌ చేస్తారనమాట. అది మెయిన్ దీంట్లో కాన్సెప్ట్ అనమాట. కాబట్టి ఈక్విటీ లాంగ్ అండ్ షార్ట్ అంటే స్టాక్ మార్కెట్ మొత్తంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. F&O's లో హెడ్జింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ స్పెక్యులేషన్ కూడా 25% వాడచ్చు అనమాట. రెండో టైప్ ఏంటంటే ఈక్విటీ ఎక్స్ టాప్ 100 లాంగ్ అండ్ షార్ట్. టాప్ 100లో తప్ప ఎక్కడైనా పెట్టచ్చు. టాప్ 100లో పెట్టడానికి కుదరదు. టాప్ 100 కాకుండా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇది సపరేట్ కేటగిరీ. అంటే థర్డ్ ఏంటంటే సెక్టార్ రొటేషన్ లాంగ్ అండ్ షార్ట్. సెక్టార్ రొటేషన్ అంటే మ్యాక్సిమం 4 సెక్టర్స్ కన్నా ఎక్కువ పెట్టకూడదు వాళ్ళు. ఇంకా మ్యాక్సిమం 4 సెక్టర్స్ లో పెడతారనమాట. ఈ 3 రకాలు ఇచ్చేసారు. అంటే ఈక్విటీ సంబంధించి నువ్వు ఈ 3 ఒకటే చూసుకోవాలి, ఏదో ఒకటి అంతే. తర్వాత డెట్ గురించి 2 ఇచ్చారండి. డెట్ లాంగ్ అండ్ షార్ట్ ఒకటి, అండ్ సెక్టారల్ డెట్ లాంగ్ అండ్ షార్ట్, ఈ 2 వెరైటీస్ ఇచ్చారు. అండ్ మూడోది హైబ్రిడ్లోనేమో 2 ఇచ్చారు. మల్టీ అసెట్ అలొకేషన్కి ఏమో ఒకటి, అచ్చం హైబ్రిడ్ లాంగ్ అండ్ షార్ట్ వచ్చాడు. హైబ్రిడ్ లాంగ్ అండ్ షార్ట్ అంటేనేమో కేవలం ఈక్విటీ డెట్ ఈ 2 పెడతారు, వేరే దాంట్లో పెట్టరు. అదే మల్టీ అసెట్ అలొకేషన్ అనుకోండి, అన్ని రకాల అసెట్స్ అనమాట. లైక్ రీట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, డెట్స్, గోల్డ్, సిల్వర్, అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్, ఇలా ఇట్లా అన్నిట్లో పెట్టుకుంటూ పోతారు అనమాట. ఇవి టాక్సేషన్ ఎగ్జాక్ట్లీ లుక్ లైక్ మ్యూచువల్ ఫండ్ ఏనండి. మోర్ దెన్ 1 year ఉంచుకుంటే 12.5, లెస్ దెన్ 1 year ఉంటే 20%. అయితే డెట్ ఫండ్స్ కి డెఫినేషన్ ఏంది? 24 months ఈజ్ ఈక్వల్ టు షార్ట్ టర్మ్. 24 months లోపే షార్ట్ టర్మ్, 24 months దాటితేనే లాంగ్ టర్మ్ దానికి. అందుకని మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న టాక్సేషన్ రూల్స్ 100% యాజ్ ఇట్ ఈస్ గా వాడుతున్నారు దీంట్లో. ఆపరేషనల్ ఏంటంటే 25% మనీని షార్టింగ్ కూడా వాడచ్చు అనమాట. థీమ్ కొత్తది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. మినిమం 2-3 months అయితే కానీ మనకు అర్థం కాదు. అయితే మాస్ పెనిట్రేషన్ జరుగుతుంది ఈ మార్కెట్లో అంటే కుదరట్లేదండి. ఎందుకంటే పెద్ద పెద్ద బ్రోకర్స్ ఇంకా అలౌ చేయట్లేదు వాళ్ళు. కేవలం ఏఎంసీ పోర్టల్ నుంచే మనం కొనుక్కోవచ్చు అనమాట. కొంత టైం పట్టిద్ది మేబీ. బట్ 10 లక్షలు ఉన్న వర్తలు ఎవరైనా చూసుకోవచ్చు. మీరు ఎవరైనా మ్యూచువల్ ఫండ్ లో పెడుతున్నారు, దాంతోపాటు ఆప్షన్ ట్రేడింగ్ కూడా చేస్తున్నారు అనుకోండి, 2 బదులు ఆ డబ్బు వీళ్ళకి అప్ చెప్తే వీళ్ళే చేస్తారనమాట. డెఫినెట్ గా నేను అనుకోవటం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ తో పోల్చుకుంటే కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండొచ్చు వీళ్ళది. బేసికల్ ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి మ్యూచువల్ ఫండ్స్ లో పెద్ద రిటర్న్స్ ఏం లేవు. ఎందుకంటే మార్కెట్ టూ మచ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అలాంటి వాలటిలిటీ టైంలో వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళ ఆప్షన్స్ ని దూరంగా ఉన్న కాల్ ఆప్షన్ అమ్మేస్తూ ఉంటారు, కింద ఉన్న పుట్లు కొంటా ఉంటారు, లేదా పుట్లు అమ్మేస్తూ ఉంటారు. 2 వైపులు అమ్మారనుకోండి, మంత్లీ ఇటు నుంచి 1%, ఇటు నుంచి 1% వస్తూ ఉంటుంది. మార్కెట్ కానీ పడింది అనుకోండి, వాళ్ళ దగ్గర కొత్త డబ్బులు ఎలాగ ఉంటాయి కాబట్టి స్టాక్స్ ని కొంటా ఉంటారు. అంటే వీళ్ళు స్టాక్స్ ని కొనాలి అంటే తక్కువ రేటు దగ్గర పుట్లు అమ్మేస్తా పోతుంటారు. పడితేనేమో స్టాక్స్ ని కొంటారు, పడకుండా ఉంటేనేమో పుట్లు అమ్మిన డబ్బులు వస్తూ ఉంటాయి అనమాట. అట్లా ఆప్షన్స్ ఒక టూల్ లాగా వాడతారు.
అందుకని డెఫినెట్ గా ఎంతకంత ఎక్స్ట్రా ఇస్తారు. అందుకని మీరు ఎవరైనా ఇన్వెస్టర్, మీరు సొంతంగా ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నారు, మీరు మ్యూచువల్ ఫండ్ కూడా మెయింటైన్ చేస్తున్నారంటే 2 యాక్టివిటీ బదులు ఇది తీసుకుంటే సరిపోద్ది. అందుకని ట్రెడిషనల్ గా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ బుల్ మార్కెట్ లో మీకు డబ్బు వస్తుంది, సైడ్ మార్కెట్ లో డబ్బు రాదు. మార్కెట్ డౌన్ అవుతున్న డబ్బు రాదు కదా. బట్ వీళ్ళు అలా కాదు, సైడ్ మార్కెట్ లో అండ్ డౌన్ ట్రెండ్ మార్కెట్ లో కూడా డబ్బు లాస్ అవ్వకుండా ఎంతో కొంత గెయిన్ చేసేంత ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ వెయిట్ చేయండి రిజల్ట్ వచ్చేంత వరకు, అట్లీస్ట్ 2-3 months రిజల్ట్ మనం చూస్తే దాన్ని బట్టి మనం డిసిషన్ తీసుకోవచ్చు. మినిమం సైజ్ అయితే 10 లక్షలు, అంతకంటే తక్కువ ఎలవ్ చేయరు. ఎస్ఐపీలు ఎలవ్ చేస్తారు, బట్ 10 లక్షలు దాటిన తర్వాత అమౌంట్. And what about the SEBI regulation on this? సెబీ వాళ్ళు లాంచ్ చేసింది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కున్న రూల్స్ మొత్తం వీటికి అప్లికబుల్ అండి. అంతే, ప్రతి రూల్ ఏదైతే ఉందో అవన్నీ ఉంటాయి. సింపుల్ చెప్పాలంటే పిఎంఎస్ మినీ వెర్షన్ అనమాట. పిఎంఎస్ మినీ వెర్షన్ అండ్ హెడ్జ్ ఫండ్స్ లాగా ట్యాక్స్ లేకుండా హెడ్జ్ ఫండ్స్ లాగా చేస్తున్నాం. పిఎంఎస్ కి మినీ వెర్షన్. మినీ వెర్షన్ ఇది మినీ వెర్షన్. పైగా లీగల్ గా పిఎంఎస్ చాలా హిడెన్ యాక్టివిటీ చేస్తుంటారు, వీళ్ళకి చాలా ట్రాన్స్పరెంట్ గా చేస్తుంటారు. అందులో కన్ఫ్యూజన్ లేకుండా మనకు ఈక్విటీ మార్కెట్ లో 3 వెరైటీలు ఇచ్చారు. ఈక్విటీ లాంగ్ అండ్ షార్ట్, ఈక్విటీ టాప్ 100 కాకుండా ఉన్న లాంగ్ అండ్ షార్ట్, సెక్టర్ రొటేషన్, 3 వెరైటీస్ ఈక్విటీలో ఉంది. చాలా క్లియర్గా ఇచ్చారు కాబట్టి ఇది బాగుంటుంది. కాబట్టి ఒక 2-3 months ఉంటే ఉన్న ఎస్ఐపి వాళ్ళందరూ ఎలా మనీ మేక్ చేస్తున్నారో తెలిస్తే డెఫినెట్గా ఈక్విటీతో పోల్చుకుంటే మిగతా మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్ట్రా వస్తుందని కూడా మనం తీసుకోవచ్చు. ఇందులో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ట్యాక్సేషన్ లిటరల్లీ మ్యూచువల్ ఫండ్ లానే కాబట్టి అది చాలా పెద్ద ఎడ్జ్. అందుకని డెఫినెట్గా వీళ్ళు పిఎంఎస్ సర్వీస్ని రియల్గా ఛాలెంజ్ చేస్తారు. బహుశా ఒక 1 year తర్వాత మనం పిఎంఎస్ ని వీళ్ళతో కంపేర్ చేసుకోవాల్సి వచ్చింది. వీళ్ళేమో ట్యాక్స్ లేకుండా, వాళ్ళేమో విత్ ట్యాక్స్ తోటి. సో మొత్తానికి మ్యూచువల్ ఫండ్స్ అంటే బోర్ కొట్టిన వాళ్ళకి ఎస్ఐఎఫ్ ఒక మంచి అదర్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తీసుకోవచ్చు. అదేవిధంగా పిఎంఎస్ లోకి మా దగ్గర 50 లక్షలు లేదు, మేము అంత పెద్ద ఇన్వెస్టర్లం కాదన్న వాళ్ళకి కొంచెం కిందకి రాగలిగితే ఎస్ఐఎఫ్ అనేది బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనుకోవచ్చు. డెఫినెట్గా రైట్. ఎందుకంటే 25% మనీని వీళ్ళు స్పెక్యులేషన్ కోసం వాడతారు కాబట్టి కాల్స్ పుట్స్ బీభత్సంగా అమ్ముతారు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు రిలయన్స్ లాంటి కౌంటర్లోనే అనుకోండి, అవి పెద్ద పడేది లేదు పెరిగేది లేదు, అక్కడే ఉంటాయి. వీళ్ళు పైన కాల్స్ అమ్ముతుంటారు, కింద పుట్స్ అమ్ముతుంటారు. పుట్స్ అమ్మి ఇది పడింది అనుకో రిలయన్స్, ఇంకా హ్యాపీ, ఎక్కువ స్టాక్స్ కొంటారు వాళ్ళు, ఎందుకంటే ఎవ్రీ మంత్ డబ్బు వస్తుంది కదా వాళ్ళకి. అందుకని వాళ్ళు ఎప్పుడు పడితే ఎప్పుడు కొందామని చూస్తారు క్వాలిటీ స్టాక్స్. పడకుండా మాకు పర్వాలేదు, ఎందుకంటే ఎంతకంత డబ్బు వస్తుంది కదా. అందుకని వీళ్ళు కవర్డ్ కాళ్ళు, క్యాష్ చెక్ పుట్స్ బీభత్సం చేస్తుంటారు. ఏదైనా సరే ఎగ్జిక్యూషన్ లెవెల్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారనేది మనం చూడాలి. కాబట్టి ఒక 2-3 months ఆగితే మనకి రిజల్ట్ వస్తుంది, దాన్ని బట్టి మనం అనలైజ్ చేయొచ్చు. బట్ డెఫినెట్ గా ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొత్త ఫ్లేవర్ అనమాట. ఎప్పుడు లాస్ట్ 5-6 years నుంచి మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చిన బజ్ అంతా చూసేశారు, ఆ టేస్ట్ ఏంటి, ఆ ఫ్లేవర్ ఏంటి అనేది అంతా చూసేశారు. కాబట్టి కొంత కొత్తదనం కావాలనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనుకోవచ్చు. ఈ కొత్త వెర్షన్ నెక్స్ట్ టైం వచ్చిందంటే ఇన్వర్స్ వస్తాయి, ఇన్వర్స్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్వర్స్ ఈటీఎఫ్స్ వస్తాయి. అదేంటంటే మార్కెట్ పడుతుంటే నీకు డబ్బులు వస్తాయి, పెరిగితే రావు. మీరు అట్ట కూడా ఇన్వర్స్ పడిద్దని పెట్టుకోసుకుంటావు. ఇది కొంటా ఉంటే బేర్ మార్కెట్ బీన్ అనుకోండి, నెక్స్ట్ 2 years వరకు ఇన్వర్స్ పనిచేసింది, ఎందుకంటే పని చేయవు కదా పైకి పోయి. ఆ టైప్ వస్తాయి, ఎందుకంటే అమెరికాలో ఆల్రెడీ వెస్టర్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఇండియాలో లేవు అంతే. కాబట్టి ఇండియన్ ఇన్వెస్టర్స్ కి ఎక్కువ ఛాయిస్ ఇస్తున్నారు. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ముందు రోజులు ఇంకా పెద్ద వస్తాయి అనమాట. ఇప్పుడు ఎంటీఎఫ్ ఇండియాలో 1,00,000 crores చేరడం అని కావచ్చు, గిఫ్ట్ సిటీని ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇవ్వటం కావచ్చు, అండ్ ఇప్పుడు ఎస్ఐపి రావటం కావచ్చు. ఇవన్నీ ఏంటంటే మనం మోర్ డిజిటల్గా, మోర్ గ్లోబలైజేషన్ కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నాం. అందుకని గ్లోబల్గా ఉన్న ప్రొడక్ట్స్ మొత్తం కూడా మనకి ఎక్స్పోజర్ వస్తుంది. రిస్క్ని బెటర్ వేలో హ్యాండిల్ చేయొచ్చు అన్నమాట. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.